శ్రీ ప్రత్యంగిరా దేవి తాంత్రిక ఆరాధనలో చైత్రమాస కృష్ణపక్ష దశమి తిథికి ఒక విశేషమైన ప్రాధాన్యత ఉంది. మన గురువు గారు శ్రీ 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 సదాపూర్ణి కృత్య ఆనందం తంత్రి అయ్యర్ గారు ఈ పవిత్ర దశమి నాడు విజయ కృత్య దశమి హోమము నిర్వహిస్తారు. ఈ హోమం ముఖ్యంగా కార్యసిద్ధి, రాజవశీకరణం, ఉన్నతాధికారుల అనుగ్రహం మరియు సర్వ విఘ్న నివారణ కోసం ఉద్దేశించబడింది. దీనికి సంబంధించిన సంపూర్ణ వివరణ ఇక్కడ ఉంది. శ్రీ విజయ కృత్య దశమి హోమము మార్గదర్శకులు శ్రీ 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 సదాపూర్ణి కృత్య ఆనందం తంత్రి అయ్యర్. 1. హోమ ద్రవ్యములు. దశమి నాటి ఈ హోమం కోసం గురువు గారు విజయాన్ని ఆకర్షించే ఈ క్రింది ద్రవ్యాలను సూచిస్తారు. తెల్ల ఆవాలు, శత్రువుల నుండి రక్షణకు మరియు దుష్టశక్తుల ఉచ్చాటనకు. జమ్మి ఆకులు విజయానికి సంకేతం. పాండవులు అజ్ఞాతవాసం ముగించి విజయం సాధించినట్లుగా మీ పనుల్లో విజయం చేకూరుస్తుంది. తామర పూలు లక్ష్మీ కటాక్షం మరియు ఐశ్వర్య సిద్ధి కోసం. చందనపు ముక్కలు మనశ్శాంతికి మరియు దేవతా ప్రసన్నతకు. తేనె కలిపిన అన్నం, మధుపర్కం అమ్మవారికి బలిగా సమర్పించడానికి. 2. పూజా విధాన క్రియ. సమయం చైత్ర కృష్ణ దశమి రోజు రాత్రి 8 గంటల నుండి 11 గంటల మధ్య. క్రియాక్రమము. గురు ఆజ్ఞ. శ్రీ సదాపూర్ణి అయ్యర్ గారిని మనస్సులో ధ్యానించి కార్య విజయం కోసం అనుమతి వేడుకోవాలి. మండల పూజ. పసుపు, కుంకుమలతో అమ్మవారి యంత్రాన్ని గాని పీఠాన్ని గాని అలంకరించాలి. అగ్ని ప్రజ్వలన. మోదుగ కట్టెలతో అగ్నిని సిద్ధం చేసి ఆవు నెయ్యితో హోమాన్ని ప్రారంభించాలి. ఆహుతి ప్రక్రియ. మంత్రాన్ని జపిస్తూ జమ్మి ఆకులు మరియు తెల్ల ఆవాలను హోమ అగ్నిలో 108 సార్లు సమర్పించాలి. ఫలశ్రుతి. చివరగా తామర పూలను ఆహుతి ఇచ్చి పూర్ణాహుతి చేయాలి. 3. శక్తివంతమైన మూల మంత్రం. ఈ హోమ సమయంలో గురువు గారు ఉపదేశించిన ఈ మంత్రాన్ని జపించాలి. ఓం హ్రీం క్లీం విజయ కృత్యాయై మమ సర్వ కార్యేషు జయం దేహి దేహి. సమీపత్ర గౌర సిద్ధార్థ ప్రభావేన సర్వ విఘ్నాన్ నాశయ నాశయ. కృత్య శక్తి ప్రచోదయాత్ హుం ఫట్ స్వాహ. 4. హోమ ఫలితాలు. గురువు గారు వివరించినట్లుగా ఈ దశమి హోమం వల్ల కలిగే ప్రయోజనాలు. వ్యాపార ఉద్యోగ అభివృద్ధి. ఎంతో కాలంగా నిలిచిపోయిన ప్రమోషన్లు లేదా వ్యాపార లావాదేవీలు పూర్తవుతాయి. న్యాయపరమైన విజయం. కోర్టు కేసులు లేదా ఆస్తి తగాదాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. ఆత్మవిశ్వాసం. ఏ పని మొదలుపెట్టినా భయం లేకుండా పూర్తి చేసే శక్తి లభిస్తుంది. గురువు గారి ముఖ్య సూచన. బిడ్డ, చైత్ర కృష్ణ దశమి నాడు చేసే ఈ విజయ హోమం నీ అదృష్టాన్ని మారుస్తుంది. హోమం పూర్తయ్యాక గురువు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుని హోమ భస్మాన్ని నీవు వెళ్లే ముఖ్యమైన పనులకు ధరించి వెళ్ళు. విజయం నీ వెంటే ఉంటుంది. లోకాః సమస్తాః సుఖినో భవంతు.